ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక బిడ్డ యొక్క ఆకలి, బాధ, నిద్ర, అవసరత మరి ఏదైనా ఉన్నవండి, అది తల్లికి మాత్రమే అర్థమవుతుంది, ఇతరులకు అర్థం కాదు. కానీ ఏ తల్లికైనా అర్థమవుతుంది. ఎందుకంటే మీరందరూ వాక్యం వింటున్న మీరందరూ తల్లులే కదా. ఈ రోజుల్లో ఒక తల్లి ఎంతమంది పిల్లలైనా పెంచుతుంది, కానీ ఆ కడుపును పెట్టిన పిల్లలు మాత్రం ఆ కన్న తల్లిదండ్రులను పెంచలేకపోతున్నారు. ఇది విచిత్రంగా ఉంది కదా. ఒక రచయిత చెప్పిన కథను, రాసిన కథను జ్ఞాపకం చేసుకుందాం. అతని యొక్క భార్య మాట విని భార్య అన్నదట, నీ తల్లి గుండె తీసుకొని వస్తే కానీ నాకు రోగం తగ్గదు అందట. ఆ మాటకి ఆ భర్త తన తల్లి దగ్గరికి వెళ్ళి తన తల్లితో చెప్పి తన తల్లి గుండె తీసుకుని వెళ్తూ ఉంటే, ఆ వెళ్ళే తొందరలో తను రాయి తగిలి పడిపోతుంటే ఆ తల్లి గుండె అందంట, తను అమ్మ అని అరిచాడు. ఆ తల్లి గుండె అందంట, నాన్నా జాగ్రత్తగా చూసి నడవాలి కదా అందట. తల్లి ప్రేమ ఎటువంటిదో ఈ కథలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక జరిగిన సంఘటన గురించి మీతో నేను పంచుకోవాలనుకుంటా ఉన్నాను. ఒకే వీధిలో, ఒకే ఇంటి పక్కన ఇంట్లో ఇద్దరు ఒకేసారి ప్రసూతి అయ్యారు. ఇద్దరికీ మగపిల్లలు పుట్టారు. అయితే ఇద్దరిలో ఒక బిడ్డ చనిపోతే, చనిపోయిన వాని తల్లి బతుకున్న వాని తల్లి దగ్గర నుంచి కుమారుని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంటే, బ్రతుకున్న వాని తల్లి చనిపోయిన బిడ్డను చూసి ఇది నా బిడ్డ కాదనుకుని రాజుగారి దగ్గరికి వెళ్తే, ఈ సమస్యను ఆయన దగ్గర పెట్టినప్పుడు వాళ్ళిద్దరితో ఆయన మాట్లాడి వాళ్ళిద్దరిలో ఎవరు నిజమైన తల్లో తెలియడానికి బ్రతుకున్న బిడ్డను 2 సగాలు చేసి ఇద్దరికి శిరసకం ఇమ్మంటే, చనిపోయిన వాని యొక్క తల్లి అలాగే చేయండి అంది. కానీ బ్రతుకున్న వాని యొక్క తల్లి మాత్రం, అయ్యా చంపొద్దు, వాడిని ఆమెకే ఇచ్చేయండి అంది. మనందరికీ అర్థమవుతుంది నిజమైన తల్లి ఎవరో. నిజమైన తల్లి తన బిడ్డల విషయాల్లో ఎంత ప్రేమ కలిగి ఉంటుందో కదా. దేవుని వాక్యం దగ్గరికి వద్దాం ప్రియులారా. ఆయన అంటున్నాడు, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని. దేవుడు ప్రతి పరిస్థితి దగ్గర అర్థం చేసుకుని సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను తల్లిలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, తల్లి వంటి మనసు కలిగిన ఆయన అంటున్నాడు, తన బిడ్డలందరినీ అంటున్నాడు,
మత్తయి 11:28 ప్రకారం ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. పిల్లల బాధ అర్థమయ్యేది తల్లికే కదా, అందుకే ఆయన ఈ మాట అంటా ఉన్నాడు. ప్రతి మానవుని బాధను అర్థం చేసుకుని ఆదరించే దేవుడు ఆయన. వాక్యం వింటున్న నీవు ఏ బాధలో ఉన్నా నీ బాధను అర్థం చేసుకుని నీకు సహాయం చేయగలిగిన దేవుడు, నిన్ను కన్నవాడు, నిన్ను కొన్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీకు పరలోకం ఇచ్చే ఆ దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే నీ బాధను అర్థం చేసుకుని నీకు సహాయం చేస్తాడని దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని దగ్గరికి వచ్చి నీ బాధను ఆయనతో పంచుకున్నట్లయితే ఆయన నీ ప్రయాస నుండి విడుదలిస్తానని మాట ఇస్తున్నాడు. నీవు తప్పనిసరిగా ఆ విధంగా దేవుని దగ్గరికి రావాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. అటు బాధ్యత వాక్యం ఉంటున్న బిడ్డలందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం తల్లి వంటి మనసు కలిగిన నీవు మాతో మాట్లాడిన దేవుడుగా నీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం విన్న మేమందరం మా ప్రతి బాధ దగ్గర మీ దగ్గరికి వచ్చి మీరిచ్చే ఆదరణ పొందుకుని మేము విశ్రాంతి పొందుకునే బాధ్యత మీ బిడ్డలందరికీ మీరు దయచేయమని, వాక్యం వింటున్న మీ పిల్లలందరినీ, వారిని, వారి కుటుంబాన్ని, వారికి కలిగిన అంతటిని దీవించమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.